హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్షం ఉందా లేదా, ఉంటే ఎవరిది, లేకపోతే కారణం ఏంటి? ప్రతిపక్ష హోదా రావాలంటే అసలు క్రైటీరియా ఏంటి? సాధారణంగా ఎలక్షన్స్ లో సగం కంటే ఎక్కువ సీట్స్ సాధించిన పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది. ఆ పార్టీ తర్వాత ఏ పార్టీ ఎక్కువ సీట్స్ సాధిస్తుందో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుంది. యాక్చువల్ గా మన రాజ్యాంగం ఏర్పడిన తర్వాత కేంద్రంలో వరుసగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజారిటీతో గెలవడంతో ప్రతిపక్షం అనేదే లేదు. ఆ తరువాత 1969లో కాంగ్రెస్ కి అంత మెజారిటీ రాలేదు. దీంతో కాంగ్రెస్ కి సీట్స్ తగ్గడంతో మొదటిసారిగా ప్రతిపక్ష హోదా అనే ప్రస్తావన తెర మీదకి వచ్చింది. దీంతో 1977లో లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే యాక్ట్ ని ప్రవేశపెట్టారు. ఈ యాక్ట్ ప్రకారం ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఉన్న మొత్తం సీట్స్ లో మినిమం 10% సీట్స్ ని సాధించాలి. అప్పుడు ఆ పార్టీ ప్రతిపక్ష హోదా పొందుతుంది. ఇప్పుడు మన ఏపీలో జరిగిన 2024 జనరల్ ఎలక్షన్ లో 170 సీట్స్ కి వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్స్ మాత్రమే సాధించింది. కానీ 170 సీట్స్ కి 10% అంటే 18 సీట్స్ సాధించాలి. దీని ప్రకారం ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కాకుండా కేవలం ఎమ్మెల్యే లాగానే వ్యవహరిస్తారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతకు ఇలాంటి సిచ్యువేషన్ రావడం ఇదే తొలిసారి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.